హాయ్ అండి, నేను మీ శాలిని అండి. ఈరోజు అయితే మన ఎండాకాలం వచ్చింది. బాగా ఎండలు అయితే మండిపోతున్నాయి కదండి. ఈ ఎండాకాలంలో మనకి కడుపుకి చల్లదనం అయితే మనం కోరుకుంటాం. ఆ చల్లదనానికి అయితే ఈ అమ్మమ్మల తరానే పచ్చి పులుసు అయితే ఇప్పుడు చేస్తాను. ఎండాకాలం చాలా చల్లదనం ఈ పచ్చి పులుసు. అది ఏ విధంగా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం ఈ పచ్చి పులుసు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఈ చిన్న బౌల్కి సరిపడే పచ్చి పులుసు అయితే తక్కువ క్వాంటిటీ చేసి చూపిస్తాను, చూడండి. ముందుగా కొద్దిగా చింతపండు అన్నమాట. ఈ చింతపండు ఈ వాటర్కి సరిపడే విధంగా ఎంత క్వాంటిటీలో అవసరమో అంత క్వాంటిటీలోనే నేను మిగతా ఐటమ్స్ అన్ని మీకు చూపిస్తాను, చూడండి. పచ్చి పులుసుకి మెయిన్గా ఉల్లిపాయలు అవసరం అండి. ఈ సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి, జీలకర్ర అయితే 1/2 స్పూన్ తీసుకున్నానండి, 4 మిరియాలు మాత్రమే తీసుకున్నాను, ఒక 1/2 స్పూను ధనియాలు, వేయించిన పల్లీలు అయితే ఒక 2 స్పూన్లు తీసుకున్నానండి, ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ అండి, చూడండి ఈ విధంగా, ఒక 2 టమాటీ పళ్ళు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా రుచికి ఇంగువ. ముందుగా అయితే మనం ఇలాంటి పులికల ఫ్రేమ్ ఉంటుంది కదండి. ఈ ఫ్రేమ్ చాలా ఉపయోగపడుతుందండి మనకి పచ్చి పులుసు చేసుకోవడానికి. చూడండి, ఇది పెట్టుకొని మనం ఆన్ చేసుకుంటాం కదా. ఇలా ఆన్ చేసుకొని మనం దీన్ని ఈ స్టవ్ ఫ్రేమ్ని అయితే సిమ్లో పెట్టుకొని ఇలాగ టమాటీలు కాల్చుకుంటాం. టమాటీలు కాల్చుకునేటప్పుడు ఇలాగ కాలుతున్నప్పుడే 4 వైపులు తిప్పుకొని 4 వైపులా మనం కాల్చుకోవాలి. టమాటీలు కాలుతున్నప్పుడే ఇలాగా ఈ వెల్లుల్లి కూడా దీని మీద కాల్చుకుంటాం, ఈ పచ్చిమిర్చి కూడా దీని మీద పెట్టుకొని కాల్చుకుంటాం. టైం సేవ్ అండి ఒకేసారి కాల్చుకోవడం వల్ల. ఈ విధంగా అయితే మనము టమాటీ, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని కాల్చుకుంటాం. కాల్చుకుని టమాటీ, వెల్లుల్లి, పచ్చిమిర్చి కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ పక్కన పెట్టుకుంటాం. ఇవి చల్లారిన తర్వాత టమాటీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు తొక్కలు తీసుకుంటాం. తొక్కలు చూడండి, టమాటీ కాల్చడం వల్ల ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. వెల్లుల్లిపాయలు ఉడకడం వల్ల ఈజీగా అయితే తొక్కలు అయితే బాగా వచ్చేస్తాయండి. ఇలా పచ్చిమిరపకాయ కూడా తొక్కలు ఈ విధంగా తీసుకుంటాం. ఇలాగ టమాటీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇలాగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం అండి. ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. పులుసు తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దామండి. ఇంకా అయితే ఈ వేయించుకున్న పల్లీలు ఇందులో వేసుకుంటున్నాం, రోల్లో వేసుకుంటాం, జీలకర్ర, ఈ 3 ఐటమ్స్ వేసి కలిపి దంచుకుంటాం. ఇప్పుడు చూసారు కదండి, ఇక్కడ పౌడర్ని జీలకర్ర, ధనియాలు, పల్లీలు, మిరియాల పౌడర్ ఈ విధంగా చేసుకుంటాం. పల్లీలు మాత్రం కచ్చబచ్చగా ఉండాలి, జీలకర్ర, ధనియాలు అయితే మెత్తగా పౌడర్ అయిపోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా పౌడర్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ వెల్లుల్లిని అయితే కచ్చబచ్చగా దంచుకుందాం. ఈ విధంగా అయితే కచ్చబచ్చగా వెల్లుల్లిపాయని దంచుకుంటాం. కొలత కింద ఈ బౌల్ పెట్టుకున్నాం కదండి, దీంట్లో ఈ కాల్చిన టమాటీలు, వెల్లుల్లి, కాల్చిన పచ్చిమిర్చి, ఈ కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, సరిపడా ఉప్పు. మనం ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా తరుక్కొని ఇవి కూడా ఇందులోనే వేసుకోవాలి. మనం ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి ఈ చేత్తోనే మనం మెదపాలండి. ఎందువల్లంటే ఇది చేత్తో మెదిపితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది మనకి. అదే స్పూన్తో కానీ గరిటెతో కానీ వేడితో కలిపినా ఈ టేస్ట్ అయితే రాదు మనకి. చూసారు కదండి, ఈ విధంగా జ్యూస్లా వస్తున్నప్పుడే మనం దంచి పెట్టుకున్న పౌడర్, ధనియా, జీలకర్ర, వేరుశనగ పలుకులు, మిరియాలు కలిపి దంచి పెట్టుకున్న పౌడర్ని అయితే ఇందులో వేసుకుంటాం. ఈ విధంగా బాగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసం అయితే దీంట్లో వేసుకుంటాం. చింతపండు పులుసుని వేసుకుంటాం. బాగా పులుసు నానిపోయిందండి, నానిపోయిన ఈ పులుసుని ఇందులోనే వేసుకుంటాం.
ఆల్మోస్ట్ రుచికరమైన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి కదండి. పచ్చి పులుసు చేసే విధానాన్ని చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది టైం సేవ్ కూడా అవుతుంది, ఒంటికి అయితే చాలా చలవండి. దీంట్లో ఆయిల్ కూడా ఉపయోగించడం కనుక చాలా హెల్దీ అండి. నా వీడియో కనుక నచ్చిందనుకుంటే, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ శాంత.